నమస్తే బాపు. నమస్తే. ఏం చేయమంటున్నావు? ఎప్పటి నుంచి ఉంటారు ఇక్కడ? ఇప్పుడు ఒక గంట నుండి మళ్ళీ పోతాం ఇంటి పక్కన. ఈ ఊళ్ళే ఊళ్ళే ఊళ్ళో ఎప్పటి నుంచి ఉంటాం, పొద్దుగాలు ఉంటాం, పొద్దు మీకుంటాం, అని తిరుగుతూనే ఉంటాం. ఎట్లున్నది ఇప్పుడు? కేసీఆర్ ఉన్నప్పుడు ఎట్లున్నది, రేవంత్ రెడ్డి ఉన్నప్పుడు ఎట్లున్నది? అది ఉన్నప్పుడు అదో తీసి ఈయనైతే వచ్చిన పొద్దుగా అయితే చేస్తుండు, కానీ ఇండ్లు కట్టిస్తలేడుగా. కొన్ని కట్టుకుతుడు, కొన్ని కడతలేరు. ఈ నడమగాళ్ళు మంచిగా చేస్తలేరు. ఇండ్లు కట్టిస్తే కొందరికి ఇస్తుండట పైసలు, మాకు తెలియదు. ఇక గవ్వన్నీ ఎందుకు అడగబోతాం? మాకు ఎంత పెంకిల్లు ఉన్నది, ఇక అది ఇస్తాడా? నీకు భూమి ఉన్నది, ఇంత పెద్ద ఇల్లు ఉంది, ఎందుకాయ అంటారు. ఊళ్ళో చెప్పేటోళ్ళు ఉంటారు కదా. ఇక అయిన పైసలు మనకి కట్టిస్తాడు, పెంకిల్లు గులగొట్టు బిల్డింగ్ కట్టిస్తాడు రేవంత్ రెడ్డి. అంతేనా? ఇస్తున్నాడు 2000. అయితే ఇప్పుడు యూరియా కోసం ఇబ్బంది పడతారు రైతులు. మొన్నటిదాకా రాలేవు యూరియా, ఇక నిన్న వచ్చింది, ఇలా చల్లినాం గట్టు. చల్లిరా? ఇగో ఇబ్బంది పడుతుర్రు అంటే ఈ చేసేటోళ్ళు మంచోళ్ళు ఉంటే ముందే తెచ్చి పెడుతురు. వాళ్ళు కూడా మంచిగా లేరు. ఎవరిని ఏమంటావు? మన జీతగాడు మంచోళ్ళు లేకనే ఉన్న గడ్డి సాఫ్ చేస్తాడు, అంతే అంతే. అది కూడా గంతే, ఇది కూడా గంతే. అంతకుముందు ఇబ్బంది అయింది అంతా బాగా. మొన్నటిదాకా మస్తు అందింది మందు, కానీ జర మొన్న 15-20 రోజులు అందలే గంతే. ఇప్పుడు వచ్చేసింది కదా మందు. ఎన్ని ఎకరాలు ఉన్నాయి మీకు? ఏది మీకు ఏమున్నదో 5-6 ఎకరాలు. సరిపోని మాకు ఇచ్చిలా? సరిపోని వచ్చిందా? పడతలేదు. ఇక పడ్డా చూస్తలేం, పడకు చేతనే కాదు. పోయాడు ఏం పడ్డది, ఏమైంది, ఏం పోయింది అని ఏం అడుగుతాం? కొడుకులను తోలితే పడ్డదంటే పోవాలి, మన సంతకం లేని తీయరు కదా. పడలేదంటే పోయాలి, జర ఎక్కుంటే వేస్తలేడు కదా. ఎన్ని ఇస్తారు ఇప్పుడు? మీ యూరియా బత్తలు ఎన్ని ఇస్తారు? యూరియా బస్తాలు 10 కూడా కావాలి, కానీ 4 తెచ్చినాం చల్లినాం. ఇంకో 4 ఈ బాధ తెచ్చి ఇటు చల్లినాం. తెచ్చినాం 7 తెచ్చినాం చల్లినాం. ఒకటే ఇస్తారు అడగా, కొన్ని ఒకటే ఇస్తారు అడగా. ఒక దగ్గర ఒకటేనా? ఇస్తారు, ఇస్తారు. అవధమేది ఇలా 4 తెచ్చిండు చల్లిండు. మొన్న 4 తెచ్చిండు, ఈ బాధ మీద చల్లిండు. ఈ 4 తెచ్చి చల్లంగానే దొరకలే. ఈ రోజులు ఆగినాం, మళ్ళీ 4 తెచ్చి అది చల్లేసినాం. అవధం ఎందుకు చేయాలి? అయితే ఎంత కొట్టిస్తారు మరి? ఇక నేను గజ్జు లేదు, నేను పోను. మీ వాళ్ళు పోయిలా? మా కొడుకు పోయిండు. ఎంత సమయం అవుతుంది? ఎంత టైం పడుతుంది మీకు? ఎంత సమయం పడుతుంది తీసుకోవడానికి? ఆడమా ఆ గుంజి పీకి వేస్తాలకి అలా అర్ధగంట కాదావా రేవ గాయంతో నన్ను ఉండదు. ఎట్లా ఆలు మానవుడే, ఈడు మానవుడే, అంత మానవుడే, ఇక సంలాయించుకోవాలిగా. కేసీఆర్ అన్నప్పుడు ఇట్లా ఇబ్బంది అన్నా? ఆడినప్పుడు కూడా మంచిగా మందులు ఇచ్చిండు, అన్ని ఇచ్చిండు. అన్ని ఇచ్చిండు, కానీ పైసలు బాగా వేసిండు. మరా దేని మీద? భూముల మీద. భూముల మీద వేసారా బాగా? ఈయన జర వెనక ముందు ఎట్లున్నది ఇప్పుడు? ఎట్లున్నది భూముల రేటు? ఈ ధరనా? ఏమో ధర సంగతి చెప్పకు. దానికి గడ్డి పెడితేనే బర్రె పాలిస్తుంది, లేకపోతే ఏడుంటుంది భూమి? ఇక తయారైన భూమికి తయారైన భూమికి వేసిండు, 100 ఉన్నోని కూడా వేసిండు. పింఛన్లు వస్తానాయా మరి? పింఛన్లు వస్తానాయా? పింఛన్ ఇస్తున్నాడు, ఆయన ఇచ్చినట్టే ఈయన ఇస్తున్నాడు. 6,000 ఇస్తాడు కదా. 6,000 చేస్తాడు కదా ఈయన. వికలాంగులకు కానీ మీకు 4,000 కానీ. వికలాంగులు మంచిగా వాళ్ళకి 6,000, 5,000, 4,000 కూడా ఇస్తున్నాడు. మరి మాకు ఇక శాత కాదు, 80 దాటిపోయి 90కి వస్తున్నాడు ఆయన కూడా. అదే మాట్లాడుతున్నాం. ఏమో ఇక 4-5 ఏళ్ళు ఉంటే లాభాయ, అది కట్టబట్టుకొని ఇక ఆయన వీకి ఇచ్చేదేనుడో. ఇక మన మోడిగా మాట్లాడతాం. అలా 4,000 ఇస్తే బాగుండే, కానీ ఇస్తట్లేదు. ఇక అవి మీరు ఆడ చెప్తారు. లే చెప్పేది ఏం లేదు, మీ అన్ని మాట్లాడిచ్చు అంతే. టైం కన్నా టైంకి ఇస్తాడా మరి? నెలగానే ఇస్తున్నాడు, నెలకోసారి ఇవ్వాలి కదా. కొబ్బరి బియ్యం కూడా మస్తు ఇస్తున్నాడు. రేషన్ బియ్యం మంచిగా ఉంటున్నాయా? మాకు కూడా ఉన్నాయి. ఎంతో మేము మా భార్య ఉండే లేదు, నేను ఒక్కని ఉన్న మాట 5 కిలోలు 6 కిలోలు ఇస్తాడు. ఎక్కువ ఇవ్వమంటావా? వాళ్ళు తింటుర్రు పూకోవాలి కదా, తినేలా కొడుకులు తింటుర్రు పూకోవాలిగా. మామూలు తక్కువ చేసిండు ధర కాడ, మళ్ళీ సన్న బియ్యం పెడితే ఎక్కువ. ఏడా వేసిండు?
ఒరే ఇప్పుడు మేము సన్నబోరు వేస్తేనేమో సొసైటీలో తక్కువ, ఆ, ఎక్కువ ధర. ఎక్కువ ధర దొరు చేస్తాడు మాట అని ఇయ్యాడు ఇయ్యడు. తక్కువ. సన్నవి పెడుతున్నా అని వాళ్ళకి చెప్పుడు ఓటు మంచిగా వేయాలి అని ఆ, అని అన్ని అమ్ముకుంటారు బాడకాలు. ఇప్పుడు ఏం పెట్టిరు మరి? దొడ్డు పెట్టిరా సన్నం పెట్టిరా? దొడ్డు వేయట్లేదు సన్నవి. మరి 10 రూపాయలు ఎక్కువ వస్తున్నాయి కదా, వేయాలి ఆయన చెప్పినట్టు. కాకపోతే మాకు పొలంకు సరిపోతలేదు. సన్న బియ్యం 6,000 కంటే అమ్మాక అన్నీ అంటారు. మరి ఎట్లా రేట్ వస్తలేదు, రేటు సరిపోతలేదు. బయట కొంటాడు రేటు వస్తలేదు. అదే అదే అదే. ఇక ఆయన రేటు కడుతుండే, ఆ రేటు కూడా మాకు సరిపోతలేదు. కంపెనీలు పెట్టిర్రు. ఒక్క ఆడి ఆమెకు 1000 రూపాయల కూలి పొద్దుగాలు వస్తే 1000-2000 కూడా వాడితే వస్తాం, లేకపోతే రాము కంపెనీలో పోతాం. వీడు ఎట్లా వేసిండ్రో చూడు, ఇంత దూరం వేసిర్రు. ఏమంటావు మరి? లేకపోతే పొలం ఊకుంటే ఎక్కిరిస్తారా? నువ్వేంటావు పొలం పెట్టుకుని వేసుకోవట్లేవని. మరి ఉన్న పొలం అమ్ముకొని ఉన్న పైసలు అయిపోతే మళ్ళీ ఎట్నాక పోవాలిగా? ఎక్కడ పోవాలి చెప్పు మరి? ఇక గండ్లనే వస్తున్నాం, గండ్లనే ఉంటున్నాం. మాకు చేతగాక మంచిగా కూర్చుంటున్నాం, బట్టలు వేసుకొని ఇంత పీడికాడు పెడితే దీని వస్తున్నాం. కమ్మ కూర కావాలి అది ఇది అంటే ఇప్పుడు మటన్ కూడా మస్తు 10-12 రూపాయల కిలో చేసిండు. ఇక మా 6,000 క్వింటాలు అంతే. నా గుడులోడు ఎవడు కొంటున్నాడా గంతనా అంటుర్రు వాళ్ళు. మొత్తం వాళ్ళే దానికి జర్ర సైరకు వచ్చింది. ఎంత సార్ రేట్? ఎంత ఇస్తారు కింటాకు? సొసైటీలు ఇస్తున్నాడు, బయట ధర కంటే ఎక్కువనే ఇస్తాడు. ఇప్పుడు కేసీఆర్ చెప్పినప్పటి నుంచి ఎత్తాలా సన్నాలు? ఈయన దేవంత్ రెడ్డి చెప్తేనే సన్నాయి. కేసీఆర్ కూడా ఏమన్నాడు కదా? ఏమంటాడు, ఇంకేమంటాడు? ఏమైనా పెట్టుకోరి, అమ్ముకోరి, ఉంచుకోరి, ధర వస్తే అమ్ముకోరి భూమి, ఇంకేందే. నీళ్ళు వస్తున్నాయా మరి? నీళ్ళు ఎక్కడి నీళ్ళు? తాగలేలు మస్తు. అవి కేసీఆర్ పుణ్యమే. కేసీఆర్ పుణ్యమే. ఎవరు తెలియదు అంతకు మొదలు, కానీ కేసీఆర్ తెచ్చిండు, మస్తు ఇచ్చిపెట్టిండు. ఇప్పుడు 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 కూడా మస్తు ఉన్నాయి నీళ్ళు. అవే నీళ్ళు వస్తున్నాయి కదా, తెస్తారు. ఏమో మళ్ళా కేసీఆర్కి వేస్తామని అంటారు. మరి ఏమయ్యా మాకేం సంబంధం లేదు, అవి రాని రాకపోయి. ఇప్పుడు మరి ఎలక్షన్లు వస్తున్నాయి కదా, ఇప్పుడు మున్సిపల్ సర్పంచ్ ఎలక్షన్. ఇప్పటికైతే కాంగ్రెస్ దంచకపోయా. కాంగ్రెసేనా మరి? ఇప్పుడు ఎలక్షన్ ఈయన దిక్కేది. ఏమో పెట్టుకొని వాన అదృష్టం. ఎట్లా మంచిగా చేస్తుండ పరిపాలన రేవంత్ రెడ్డి? మంచిగా చేస్తుండ? ఎక్కడ చేయమంటావా? నిన్న మొన్నటి పోరాడు కాదా మరి? ఈడేమో ముదిరిపోయిన ముసలోడా, అన్ని కాటు తిన్నోడు. ఇక మరి నువ్వు ఎరకనన్నా పట్టుకోపో. దేవంత్ రెడ్డి అనుభవం లేదా? ఈ సంవత్సరం అయితే మళ్ళా అవుతుంది, చేస్తాడు. ఇప్పుడు కేసీఆర్ 6,000 చేస్తాన్న మాట దండగా, కానీ ఈయన ఇప్పుడు 2,000 ఇచ్చేది. 4,000 వాళ్ళకి 6,000 చెప్తాను. ఇప్పుడు ఈ దేవంత్ రెడ్డి ఇప్పుడు 2,000 ఇచ్చేది 3 ఇచ్చినా నయమే చాలు. మరి ఆడికెళ్ళి చేస్తాడు ఈయన పెట్టుడు అని అంతే. ఆయన కూడా ఎక్కిరి. దేవంత్ రెడ్డి కూడా మంచిగానే చేస్తాడు. సిలిండర్ గ్యాస్ ఇస్తాడా? ఎవరు? గ్యాస్ గ్యాస్ పెట్రోల్ పెట్టుకుంటారు, మేము పెట్టుకోలేదా? అవద్దం ఎందుకు? ఇక కరెంట్ ఉంటుందా? ఉంటుంది. పొలం కాడ ఇక్కడ ఇంట్లో ఉంటుంది, కరెంట్ ఉంటుంది. ఇక ఇంత నడుస్తుంది. కానీ వ్యవసాయం చేస్తే కాళేశ్వరం మరి నీళ్ళు వస్తున్నాయని, మరి కాళేశ్వరం పనికిరాదే ప్రాజెక్ట్ అన్నారు కదా, మరి ఇప్పుడు కేసు నడుస్తుంది తెలుసా మీకు? ఏ పనికిరాదా అని ఎవడు అన్నాడు? వీళ్ళే అంటారు కాంగ్రెస్ వాళ్ళు. మరి ఏం చేస్తాడు అది? ఇప్పుడు అది కాళేశ్వరం పనికిరాదు, మరి ఆడికెళ్తే తెస్తాడు నీళ్ళు కదా తెలియదు. ఏ నుంచి ఇప్పుడు మీకు ఏ నుంచి వస్తాయి మీకు నీళ్ళు? ఏ ప్రాజెక్ట్ వస్తాయి మీకు? ఏ కొంచెం వస్తాయి మీకు నీళ్ళు? ఇక్కడికి వెళ్ళి వస్తాయి. అవే నీళ్ళు తెస్తున్నాడు, పోస్తున్నాడు. ఇంకేం అది బంద్ అయితే మళ్ళీ గుద్దేస్తాను. కాంగ్రెస్ బంద్ చేస్తే అది 60 ఏళ్ళు చేసింది కాంగ్రెస్. మొత్తం అవినీతి చేసిరు కేసీఆర్ అని అంటారు. మొత్తం కేసీఆర్ ఫ్యామిలీ అట. కేసీఆర్ ఫ్యామిలీ డబ్బుల కోసం అవినీతి చేసిరు అని చెప్పేసి కేసు వేసి రన్ చేస్తారు. మొత్తం వేసుకొని ఆలాలు చావని వస్తే తింటారు, పోతారు. మనకేమొచ్చింది? నువ్వు పేరు చేసినా ఏం కాదు.
మాకు వ్యవసాయం చేస్తే ఏం నిండుతలేదు బా. ఆ, గది ఒకటే చెప్తాను నేను. ఆహా. ఏం ముడి పడుతుంది ఈ అమ్మ కూరగాయలు అయితే కుక్కలు తీస్తలేవు. ఉమ్, మస్తు కూరగాయలు అయినాయి. సీడ్ కంపెనీలు పెట్టి ఆంధ్ర కొడుకులు అక్కడికి వెళ్ళి వచ్చి ఉమ్, ఇంకా ఆంధ్రను అక్కడనే చేసిండు. ఇంకా చేసిందే నయమైంది. ఉమ్, ఇప్పుడు దేవంత్ రెడ్డి మరి అక్కడోడే కదా, ఉమ్, ఉమ్. మొత్తం ఇదాది కలిపి మొత్తం తెగిపోదురు. దేవంత్ రెడ్డి ఇక్కడోడే కానీ కేసీఆర్ అలా అయినోడే ఆంధ్ర. అంతేనా? ఆంధ్రలో కలుపుకుని కానీ సపరేట్ చేసిందే కేసీఆర్. మరి ఆంధ్రలో ఇటు రాకుండా చేసింది కేసీఆర్. అదొకటి నయం. నీళ్ళు వచ్చుడు ఈ రెండే నయం. ఉమ్. మిగతా ఇక కడమయాన్ని ఏం చెప్పకపో. ఎంత ఉన్నదా? కేసీఆర్ మళ్ళా ఏమంటున్నావు? మీకు ఎంత ఉన్నది ఏమది పొలం? అన్ని బాగానే ఎక్కువ తక్కువ చేసి ఆంధ్రలో పోయింది, ఆ భూమి పోయింది అంత కూసో ఇట్లా కూసో. పోతాను మేము. 2 నిమిషాలు కూసో. లేదు, నాకు భూమి లేదు. మన గౌడీలు కానీ బిడితాను వచ్చిన భూమి లేదు. ఇదే ఊరు నీదే, ఇంకేంది గాడికి పోతావు. ఆ ఎల్ల ఎటు బుద్ధి ఉడుతుందో ఏమే. నేను ఊరికి పోతా, అయ్యా అంటే మా అయ్య 10 రూపాయలు ఇస్తేనేమో మా అయ్య ఇచ్చిండు అని మురుసుకుంటా పోతా. ఇంకా ఇయ్య నాకు ఏమో అయ్య కూడా కోసికడిపో అందరు పోతున్నారు, నన్ను చూస్తలేడు అంట. అయితే ఇప్పుడు ఎలక్షన్ వస్తాయి కదా, సర్పంచ్ కానీ ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ, కాంగ్రెస్ గెలిచే అవకాశం ఉన్నదా? బీజేపీయా, ఎన్టీఆర్, బీఆర్ఎస్? ఇగో మేము ఊర్లో తిరిగితేనేమో అన్నీ తెలుసు. ఇప్పుడు లేవలేక మెల్లగా ఆయన కట్టబట్టుకొని వచ్చి తీరా ముందుగా వచ్చి ఈడ కూర్చున్నా. ఏమి ఆ సంగతి అయ్యా ఇంతకు మొదలు ఉండాడు ఏది అర్జున్ స్పరుడు, వాడు అన్నీ చెప్పు. కేసీఆర్ అరెస్ట్ చేస్తారట. మరి కేసీఆర్ అరెస్ట్ కాళేశ్వరంలో అరెస్ట్ చేస్తారు. అవినీతి చేసిండని ఎక్కువ డబ్బులు స్కామ్ చేసిరని అరెస్ట్ చేస్తారట. మరి నిజమే? ఏం చేస్తారు ఏమో ఇక మాకు తెలియదు. వాళ్ళు అరెస్ట్ అవుతారు, మళ్ళీ తెల్లారు ఒకటి అవుతారు. అంతేనా? మనదేం పోతుంది అరెస్ట్ చేయని, అది కాలువ బంద్ కానీ. మరి వీటికెళ్ళి ఇల్లు మస్తు మంది 2 గంటలు ఇచ్చి పెడుతుంది పొదటి పూట. కేసీఆర్ వాళ్ళ బిడ్డ మరి పార్టీ నుంచి సస్పెండ్ చేసి బయటికి పంపించిండు. పార్టీ నుంచి బయటికి పంపించిండు కాళేశ్వరం విషయంలోనే. ఏది ఎవరు పంపించారు? కేసీఆర్ కవిత ఇట్లా కొన్ని ఆరోపణలు చేస్తే వాళ్ళ సంతోష్రావు మీద వేరే వాళ్ళ మీద చేస్తే బయటికి సస్పెండ్ చేసిండు పార్టీ నుంచి. పార్టీ నుంచి వెళ్ళింది. ఇప్పుడు ఆమె కొత్త పార్టీ పెడుతుందా? పెడుతుంది అట. మీరు ఓటేస్తారా పెడితే? తెలియదు ఇక దేవునికి ఎరక. చెప్పేది వాడు ఎవడు నడిపినా ఇప్పుడు చాదపక్యం లేకుంటే ఇంట్లోకి నీళ్ళు వస్తున్నాయి, తాగుతున్నారు. మరి అట్లా చేస్తే ఎవడు రాజ్యం నడిపితే శాదాబాబులు తాగలేదా? శాదాబాబులు బంద్ ఉండే పెంటరెడ్డి సర్పంచ్ ఉన్నప్పుడు 2 బోర్లు చాలు చేసి ఊకుంది. మీద పీపీఎల్ నింపుకొని బండి మీద తీసుకోపోతురు. ఇన్నే ఉండే తమ్మకాడ ఫోన్ రయ్యా అందు. ఇక ఆ పుణ్యము ఈ పుణ్యము బోర్లు అవుతున్నాయి. ఇప్పుడు ఏమో ఇంట్లోకే నీళ్ళు వస్తున్నాయి. ఇంట్లోకే వస్తున్నాయి. ఇంట్లో పెట్టుకుంటారు, బంగ్లా మీద పెట్టుకుంటారు. పుణ్యానికి ఏం పెడతలేరు. మీది కావదా పుణ్యానికి? ఇప్పుడు నీళ్ళు అయితే పుణ్యానికి ఇడుస్తుండే.